అవతార్ మెహర్ బాబాకి ఇచ్చే ముందుగా ప్రార్థనతో మొదలు పెడదామని. Beloved God, help us all to love you more and more and more and more and still more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబాకి ఇచ్చే. లాస్ట్ సెషన్లో రఘుపతిరావు గారు చదువుతున్నారండి. 2 పేరాలు అయినాయి, డిస్కషన్ కూడా పెండింగ్ ఉంది. జయబాబు సార్ రఘుపతి జాయిన్ అయ్యారండి. జాయిన్ అయినట్లేదండి. నేను ఒకసారి రిపీట్ చేస్తానండి పేరాలు చదివిన 2 ఒకసారి జాయిన్ అయ్యారు రాజు గారు. జాయిన్ అయ్యారు. జయబాబా సార్ రఘుపతి. జాయిన్ అయ్యారు. జయబాబా సార్. Okay, there must be some problem. Anyway, I will read out these paras. In case Ragupati joins, then he can continue. But before body, energy, and mind ultimately lose their grip over the consciousness of man, there is one predominant experience which he has in his everyday life, that of sleeping and waking each day. ఇది ఈ 2 పేరాలు నెక్స్ట్ కూడా చదివారండి ఆయన లాస్ట్ టైం. This fundamental experience in a normal man gives rise to 3 basic states in his everyday life. First state is the sound sleep state, or the state of complete unconsciousness of the self in man. The second state is the dream state, or the semi-conscious or semi-awake state. The third state is the completely awake state, or the state of complete consciousness of self in man as man. ఇది సార్ నాగేశ్వర 2 కొంచెం సమప్ చేస్తారండి, అంటే డిస్కస్ చేసాం. జై బాబా సార్. జై బాబా సార్. ఇక్కడ మనం మొట్టమొదటి నుంచి కూడా ఒకటి చెప్పుకుంటూ వస్తున్నామండి, మీకు గుర్తుంటే. భగవంతుణ్ణి 3 స్థితులలో ఉన్నట్టుగా ఊహించుకోవాలి అని కదండి. ఒకటి పూర్తి గాఢ నిద్రావస్థ, చివరిది 3వది పూర్తి మెలకువ స్థితి, మధ్యలో ఉన్నది స్వప్నావస్థ కదండి. ఇది పదే పదే మనం గుర్తు చేసుకుంటూ వస్తూ ఉన్నాం, గుర్తుందండి. సో రాయి నుంచి 6వ భూమిక వరకు స్వప్నావస్థలో ఉంటాడు, అది 2వ స్థితి. మొదటి స్థితిలో గాఢ నిద్రావస్థ, బియాండ్ స్టేట్, చివరిలో రియలైజ్డ్ స్టేట్. అదే మానవుడి జీవితంలో కూడా అదే జరుగుతుంది అనేది బాబా చెప్తూ ఉన్నారు ఇక్కడ. అది ఫస్ట్ పేరాలో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనకు మామూలుగా మెలకువ స్థితిలో ఉన్నాం అనుకోండి, మెలకువ స్థితిలో ఉండగా మనకి నిద్ర రాదు అనుకుందాం, నిద్ర పట్టలేదు ఈవేళ. అంటే ఏంటి, బాడీకి, ఎనర్జీకి, మైండ్కి ఈ కాన్షియస్నెస్ మీద ఫుల్ గ్రిప్ ఉన్నంతసేపు ఆ కాన్షియస్నెస్ పోయి నిద్ర రాదు. అది కదా, వాళ్ళు నిద్ర రాలేదు మనకి అంటే ఫుల్గా ఇవి కాన్షియస్నెస్ మీద ఫుల్ గ్రిప్ ఉందన్నమాట వాళ్ళకి. ఎప్పుడైతే వాటి గ్రిప్ సడలిపోయిందో కాన్షియస్నెస్ నిద్రలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ కాన్షియస్నెస్ మీద గ్రిప్ వచ్చేగానే మళ్ళీ వీడు మెలకువ స్థితిలోకి వస్తూ ఉంటాడు. అదే 3 దశలుగా వర్ణిస్తున్నారు బాబా. ఒక సాధారణ మానవుడు
తన దైనందిన జీవితంలో ఈ 3 దశల గుండా అతను పాస్ అవుతూ ఉంటాడు. మొట్టమొదటి స్టేజ్లో గాఢ నిద్రావస్థ, తనలో ఒక స్వస్వరూపము ఉన్నది అనేటువంటి ఎరుక అతనికి అస్సలు ఉండదు మానవుడికి. అది గాఢ నిద్రావస్థ. రెండవది, దాని నుంచి కొంచెం కొంచెం మెలకువ అనమాట, సెమీ కాన్షియస్నెస్. అది అంటే పూర్తిగా నిద్రా స్థితి ఉండదు, పూర్తిగా మెలకువ స్థితి ఉండదు. అది దానిని ఏమంటారంటే స్వప్నావస్థ. అది పిల్లల్లో ఎక్కువగా గమనించవచ్చు అనమాట. మంచం మీద లేచి కూర్చుంటాడు, స్కూల్కి వెళదామంటే అలా చూస్తూ ఉంటాడు, అంటూ ఉంటాడు. అంటే ఏంటి, వాడికి పూర్తిగా స్పందించకుండానే ఉండలేడు, పూర్తిగా స్పందించలేడు. ఆ స్థితి అనమాట. అది స్వప్నావస్థ అంటున్నారు మామ. ఇక మూడవ స్థితి పూర్తిగా మెలకువ. లైఫ్ ఇన్ మ్యాన్ అండ్ మ్యాన్స్ లైఫ్ ఈజ్ మేడ్ contingent through the actions of man. So here Baba is telling that is we know that we have got life, but life is represented by our action. If somebody does action, then we can recognize he is man, because by seeing his actions. Actions are generated by the impressions of man and vice versa. That is how the actions are coming, because of our as we know already, we have studied so many times that because of actions we are creating impressions which is stored in our mind. Each actions, including every movement of our hand, blinking of an eyelid, everything creates impressions, and impressions creates action, actions create impressions. These impressions of man are picked up and imprinted on the mind of man by actions. That's already told. So each actions, that is impressions, that we call that samskaras, it is stored in the mind. Impressions and actions are thus interdependent, because impressions are fed by actions and actions are motivated by impressions. So this is the very, if you can say, vicious circle. Actions create impressions, impressions create action. So just as a circle. So there is never ending, it is process, a vicious circle. So coming out of this circle on our own is not possible. Only by the grace of the living Sadgurus or avatars can bring us from the out of the circle. So this is the vicious circle. So this is what there in this parasol. There is actions and impressions are interdependent, because impressions are fed by action and actions are motivated by impression. So this is one of the most important points we should know. So this is what there in this parasol. Any questions in this? You can discuss. No, you can share the screen, sir. I can't see, but no, I shared it. మిగిలిన వాళ్ళు కనబడుతుందండి స్క్రీన్? కనబడుతుంది సార్. జై బాబా. My screen is, you can see the screen now? No. We are not able to see your screen, sir. Okay, but I am not seeing the screen. Okay. Just log out again. Otherwise, yeah. Anything we can discuss. Yeah, after the discussion, probably you can log out and log in again. Yeah. Okay, sir. So, ఇది క్విక్గా నేను తెలుగులో చెప్పేస్తానండి. నార్మల్గా మన జీవితంలో, మానవుడు జీవితంలో కాగ్నైజెన్స్ అంటే మెలకువ స్థితి అన్నదాన్ని మనం లైఫ్గా చూస్తాం, జీవనంగా. కానీ జీవనం అంటే ఏంటి, దేన్ని గుర్తిస్తాం? మనిషి చేసే చర్యలు, పనుల కింద మనం చూస్తాము అన్నది. చర్య, మనం చేసే పనులు దేనివల్ల వస్తాయి? సంస్కారాలు. సంస్కారాలు ఉండడం వల్ల మనం పనులు చేస్తాం. సంస్కారాలతో ప్రేరణతో మనం పనులు చేస్తూ ఉంటాం. మళ్ళీ పని చేస్తే మళ్ళీ దాని సంస్కారాన్ని ఏర్పరుస్తుందని మనం ఇంతకుముందు కూడా ఇది జరుగుతూ ఉంటుంది, వైస్ వెర్సాగా. అది ఏ పని చేసినా సంస్కార ముద్ర పడుతుంది. ఆ ముద్ర పడింది మళ్ళీ యాక్షన్గా మారుతుంది. కనుక ఒకదానికొకటి పరస్పరం అనుసంధానమై ఉంటాయి అన్నది ఈ పారాగ్రాఫ్ ఇదండి. తెలుగులో నాకు అర్థమైంది.
దీన్ని ఒకసారి సమప్ కూడా చేస్తాం. ప్రశ్నలు ఉంటే అడగమంటున్నాను రఘుపతి గారు దీని మీద. Sir, can you elaborate this first line? Man's cognizance is life in man. What is that exactly means? Life, just like Jiva, Jivanam. Life. One is life, that. It's a simple statement only. There is no deep meaning in it. A small letter. Okay. There is no deep. Leading the life is in small letter. Just like God. Becoming God, leading the life of God. Okay. That way. So Jiva, Jivanam, we can say. Okay. Okay. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి పేరు మీద? ఓకే సార్, మీరు సమాప్తం చేయండి సార్. జై బాబా సార్. జై బాబా, జై బాబా. బాబా ఇందులో ఏం చెప్తున్నారంటే, ఒక మనిషి జీవితం దేని ద్వారా తెలియపడుతుంది అనేది ఇక్కడ డిస్కషన్ అనమాట. ఫస్ట్ లైన్లో ఒక మనిషి బాబా ఉన్నారు, ఆయన జీవితం చూస్తే ఆయన ఏమిటో మనకు తెలుస్తుంది కదా. మరి ఆ జీవితం దాన్ని ఎలా తెలుసుకుంటాము? దానిలో అతను చేసినటువంటి పనుల వల్ల తెలుసుకుంటాం. ఏం చేశాడు ఆయన, ఆ యాక్షన్స్ ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి ఆయన జీవితం ఏంటో అనేది మనకి అవగాహన అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ యాక్షన్స్ ఇవి సంస్కారాల కారణంగా పుడతాయి అని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సంస్కారాలు ఈ యాక్షన్స్ ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. అంటే ఎలాగో, నేను ఇప్పుడు ఒక పని చేశానంటే దానికి సంబంధించిన సంస్కారం వెనక ఉండబట్టే ఈ పని ఇప్పుడు చేశాను నేను. ఈ పని చేయగానే మళ్ళీ దానికి సంబంధించిన సంస్కారం ఏర్పడుతుంది, దాని నుంచి మళ్ళీ యాక్షన్. ఈ రెండు కూడా ఒకదానికొకటి నడిపిస్తూ ఉంటాయి. అంటే సంస్కారాల నుండి యాక్షన్స్, యాక్షన్స్ నుండి సంస్కారాలు, ఇది అంతు లేకుండా అలా కొనసాగుతూ ఉంటుంది. దీస్ ఇంప్రెషన్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ పిక్డ్ అప్ అండ్ ఇంప్రింటెడ్ ఇన్ ది, ఇవన్నీ ఈ మనసు మీద ముద్రించబడుతూ ఉంటాయి. అంటే ఒక యాక్షన్ చేసేమో అనగానే దాని పర్యవసానము మనసు మీద ముద్ర రూపంలో పడిపోతుంది. అది ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధము, మన జీవితం, జీవాత్మ యొక్క జీవితం ఎందుకు మాయకు బందీ అయిపోయి ఉంటుంది, ఎందుకు బయటపడలేకపోతుంది అంటే ఇదే కారణము. సంస్కారాలు, చేతలు ఏదైనా చేసేమంటే సంస్కారం వచ్చింది, మళ్ళీ అది అదనపు చేతలకు కారణం అయిపోతుంది కదండి. ఎనీ యాక్షన్ ఇట్ జనరేట్స్ వన్ సంస్కార విచ్ బికమ్స్ కాజ్ ఫర్ ఎడిషనల్ యాక్షన్స్. అలాగా దీని నుంచి బయటపడలేకుండా ఉండిపోతాము. అది సో ఇక్కడ బాబా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, యాక్షన్, ఎనీ యాక్షన్ నుంచి సంస్కారాలు వస్తాయి. యాక్షన్స్ అంటే ఏంటి, ఆలోచించిన, మాట్లాడిన, ఏ పనులు చేసినా ఈ మూడు కూడా ఇవి సంస్కారాలను జనరేట్ చేస్తూ ఉంటాయి. ఆ సంస్కారం నుంచి మళ్ళీ ఎడిషనల్ యాక్షన్స్ వస్తాయి, మళ్ళీ ఆ యాక్షన్ నుంచి సంస్కారం. ఇప్పుడు మీ అంతు లేదు ఇంకా దీనికి. అది సార్. జై బాబా. చూడండి సార్, ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? ఈ స్టేట్మెంట్స్ ఆర్ దీస్ ఇంప్రెషన్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ పిక్డ్ అప్ అండ్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ బై యాక్షన్స్. అంటే మైండ్ అనే స్టోరేజ్లో ఉన్న చోట నుంచే ఇది ఎంచుకునే యాక్షన్లోకి వెళ్తుంది, మళ్ళీ యాక్షన్ అయిన తర్వాత వచ్చిన అవుట్కమ్ ప్రింట్ కింద మళ్ళీ మైండ్లోనే పెడుతుంది. అంతే కదా సార్ అది స్టేట్మెంట్? అదేంటంటే అండి, యాక్చువల్గా ఒక మనిషి చనిపోయాడు అంటాం కదా, చనిపోయాడు అనగానే ఏం జరుగుద్ది, గ్రాస్ బాడీ ఒక్కటే రాలిపోద్ది. అంచేత ఈ సంస్కారాలు ఎక్కడికి పోవు, ఇవన్నీ స్టోర్డ్ ఇన్ ది మైండ్. సో నెక్స్ట్ మళ్ళీ వీడి బాడీ వేసుకోగానే ఆ బాడీ ద్వారా నడిపించేది ఏది, ఇక్కడ స్టోర్ అయిన సంస్కారాలే కదా. అంచేత మెంటల్ బాడీ ఇంటాక్ట్ కాబట్టి ఈ సంస్కారాలన్నీ కంటిన్యూటీ ఎన్ష్యూర్ అవుద్ది అనమాట. సో ఇవన్నీ మనం వదలకుండా విడిచిపోయి అలాగా పరంపరగా కొనసాగుతూ ఉంటుంది చిట్ట చివరి వరకు కూడా. అది సార్, ఇవన్నీ మైండ్ ఇది స్టోర్ హౌస్, ఇది రిపాజిటరీ ఫర్ ఆల్ ది సంస్కారాలు. అంచేత గ్రాస్ బాడీ రాలిపోగానే ఇవి ఎక్కడికి పోవు,
అవునండి. అలా అర్థం చేసుకుంటే సరిపోతుంది సార్. ఎస్ సార్. రఘుపతి జీ ఈ సేయింగ్ సంథింగ్. జై బాబా సార్. జై బాబా సార్. Yes, sir. Whatever you told is the same thing. So Yes, sir. every soul has got three bodies: grass body, subtle body, mental body. So you'll be losing grass body in the grass world. You'll be losing subtle body in the subtle world. So still samsara, because it is stored in the mental body, it will be remaining up to the end until you get God realization, until all the samsaras are wiped out. That storehouse will be remaining as it is. When the final samskaras are wiped out finally, even that mental body is also wiped out. Then you get God realization. So that storehouse remains until you get God realization. It is in the mind. Storehouse of samskaras are in the mind. True, sir. Jai Baba, sir. It remains Jai until Baba, the sir. mental body is wiped out. ఎస్ సార్. ఏమన్నా ఫైనల్ ప్రశ్నలు ఉన్నాయండి? ఈ పేరం మీద లేదంటే ముందుకెళ్దాం. ఓకే. జై బాబా సార్. చదవనా అండి? చదవండి. వాయిస్ వినపడుతుందా సార్? స్పష్టంగా ఉన్నాయి. Jai Baba. As said previously, the source of impressions is traced as far back as the latent nothing in the everything. మనం ముందు చెప్పుకున్నట్లుగా సంస్కారాల మూలం ఎక్కడ ఉందా అని అనుకున్నప్పుడు అది సర్వంలో అంతర్లీనంగా ఉన్న శూన్యం వరకు వెనక్కి చూస్తూ వెళ్తే అక్కడ గుర్తించవచ్చునమాట. ఈ సంస్కారాల యొక్క మూలం అక్కడ దాగి ఉందన్నమాట. విచ్ మీన్స్ గాడ్ ఇన్ ద గాడ్ ఇస్ స్టేట్. మరి సర్వంలో అంతర్లీనంగా ఉన్న శూన్యం అంటే భగవంతుడు ఉన్నాడు అనే భగవంతుడు అన్నమాట. When the nothing first became manifested as nothingness in the shape of creation, మొదట్లో ఎప్పుడైతే ఈ శూన్యం శూన్యత్వంగా సృష్టి రూపంలో ప్రకటితమయ్యిందో, the primal manifestation of the nothing gave rise to the first trace of consciousness in God. అప్పుడు శూన్యం యొక్క మొదటి ప్రకటీకరణమే, ఎప్పుడైతే శూన్యం ప్రకటీకరణమైందో తొలిగా భగవంతునిలో చైతన్యపు తొలిజాడకు కారణమైందనమాట. అంటే ఈ ఫస్ట్ టైం శూన్యం ప్రకటితం అవ్వడం, భగవంతునిలో చైతన్యపు తొలిజాడ కారణం అవ్వడం, ఆ రెండు సైమల్టేనియస్ గానే జరిగాయి. అండ్ హియర్ అపాన్ ద ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ నథింగ్నెస్ మేనిఫెస్టెడ్. ఇకపై దానిలో శూన్యాన్ని యొక్క తొలి సంస్కారం ప్రకటితమైందన్నమాట. సో ఇవన్నీ సైమల్టేనియస్ గా ఒక తర్వాత ఒకటి తర్వాత ఒకటి కాదండి. ఎప్పుడైతే ప్రకటీకరణ అయ్యిందో, తొలి ప్రకటీకరణ, తొలిజాడ, చైతన్యపు తొలిజాడ వచ్చింది, అదే టైంలో కూడా తొలి సంస్కారం కూడా ప్రకటితమైంది అని చెప్తున్నారు. దిస్ ఫస్ట్ ఇంప్రెషన్ procreated impressions with the evolution of consciousness. చైతన్యం వికసిస్తున్న కొద్దీ, అంటే మనకి ఏమనాలి, మన ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఇది వికసిస్తున్న కొద్దీ ఈ తొలి సంస్కారమే సంస్కారాలని ఉత్పత్తి చేస్తున్నాయి అన్నమాట. మళ్ళీ ఇందాక చెప్పుకున్నాం కండి, ఒక సంస్కారం ఉంటే దాన్ని తీర్చుకుంటుంటే ఇంకోటి బయలుదేరిపోతుందని. అదేనమాట, ఆ తొలి సంస్కారం కారణంగానే ఈ సంస్కారాలు ఒకదాని నుంచి ఒకటిలాగా పుట్టుకుంటూ వస్తున్నాయి అని నాకు అర్థమైంది. జై బాబు. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? ఓకే సార్, సమాప్తం చేయండి సార్. జై బాబా అండి. ఇక్కడ బాబా చెప్తున్న విషయం ఏంటంటే, ఉదాహరణకి నేనున్నాను, నాగేశ్వరరావుని. నేను ఒక 100 టన్నులు గుడి సంస్కారాలు, 200 టన్నులు బేడ సంస్కారాలు నా నెత్తి మీద ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు అసలు ఎక్కడి నుంచి మొదలయ్యి సంస్కారాలు అని మనం వెనక్కి గనక ట్రాకింగ్ చేసుకుంటూ పోతే ఇది ఎక్కడ అంతమవుతుంది
ఆ నథింగ్నెస్, ఎవ్రీథింగ్లో లేటెంట్గా ఉన్నటువంటి నథింగ్నెస్, అది ఓం బిందువు ద్వారా ఆ విమ్ కారణంగా బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ ఏమైంది, మనం బ్రీఫ్ వెర్షన్ మనం రాసుకుని మొదలెట్టాం చూడండి, గాడ్ స్పీచ్, దానిలో చెప్తారు ఫస్ట్ కోరిక కలిగింది, కోరికే సంస్కారానికి మూలము అని. కోరిక ఏంటి, నేను ఎవరిని తెలుసుకోవాలి, అది ఫస్ట్ సంస్కారం పుట్టింది కదా. ఆ సంస్కారం పుట్టగానే ఫస్ట్ తొలి చైతన్యమును ఇచ్చింది భగవంతుడికి. ఏమిటో చైతన్యము, నేను ఒక జీవాత్మని, నా పక్కన ఉన్నది ఇంకొక జీవాత్మ, ఇది సెపరేటివ్ టెండెన్సీ, సెపరేట్నెస్. అది అతి పరిమితమైనటువంటి తొలి చైతన్యము పుట్టింది. దాని నుంచి ఇదిగో ఎంత ఉపద్రవం సృష్టించింది. ప్రతి సృష్టి, ఎంత సృష్టికి కారణం అదే అని అక్కడ బాబా చెప్తున్నారు. ఆ నథింగ్నెస్, ఆ నథింగ్నెస్గా ఇది మేనిఫెస్ట్ అవుతూ ఉన్నప్పుడు ఇగో ఎంత సృష్టి, ప్రతివాడి నెత్తి మీద ఇంతంత గంపల మూటల సంస్కారాలు ఇవన్నీ ఉన్నాయి. అది సో ఇది ఆ ఒక్క సంస్కారమే అది మల్టిప్లై అవుతూ ఒక్కొక్కడికి ఇంతంత మూటల సంస్కారాలు సంపాదించి పెట్టింది. అది సార్ మనం ఈ పేరా నుంచి నాకు అర్థమైందండి. జై బాబా. జై వాసు. ఏమన్నా ఉన్నాయండి? ఒక్క నిమిషం అది అడుగుదాం ఒకసారి. ఓకే, కంటిన్యూ చేయండి. జై బాబా. Okay. Accordingly, all impressions are of the nothing. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, అన్ని సంస్కారాలు శూన్యానికి చెందినవే. ఎందుకంటే మనం మూలం వెతుక్కుంటూ వెనక్కి వెళ్తే అది శూన్యం దగ్గరికి వెళ్ళింది. అంతర్లీనంగా సర్వంలో దాగి ఉన్న, అదే అంతర్లీనంగా దాగి ఉన్న శూన్యం. సో సంస్కారాలన్నీ శూన్యానికి చెందినవే అని మనకు అర్థమే. అండ్ యాజ్ నథింగ్ లిటరలీ మీన్స్ నథింగ్. అసలు శూన్యం అంటే ఏంటి, అక్షరాల మనం తెలుసుకుంటే ఏమీ లేదు అని అర్థం. దీస్ ఇంప్రెషన్స్ ఆర్ న్యాచురలీ నథింగ్ బట్ మియర్ ఇంప్రెషన్స్. అందువలన ఈ సంస్కారాలు సహజంగానే ఏమీ కావు, కేవలం ముద్రలు మాత్రమే. అంటే నథింగ్ అనగానే ఏమీ లేదు అంటున్నాం, అంటే సంస్కారాలు ఏమీ లేవు. కానీ అది ఏమిటి, మరి ఏదో ముద్రలు అన్నమాట, కేవలం ముద్రలు మాత్రమే. But because it was through these very impressions of nothing that consciousness evolved fully and completely in man. కానీ అలా కొట్టిపడేయడానికి లేదు, కానీ మానవుల్లో చైతన్యం పూర్తిగా మరియు సంపూర్ణంగాను పరిణామం శూన్యం యొక్క ఈ సంస్కారాల ద్వారానే జరిగింది. మరి ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఏం జరిగింది, ఈ సంస్కారాలనే స్టెప్స్ గా వాడుకుని మానవుని ఆత్మ ఈ ప్రయాణంలో ఈ సంస్కారాలే హెల్ప్ చేశాయి ఏంటి, చైతన్యం వికసించడానికి. అందువలన ఈ సంస్కారాల ద్వారానే చైతన్యం యొక్క వికసింపు జరిగింది. The consciousness of man is closely linked with these impressions of nothing. మానవుని చైతన్యం శూన్యం యొక్క ఈ సంస్కారాలతో దగ్గరగా ముడిపడింది. అందుకు ఈ మానవుని చైతన్యం అనుకోండి, ఈ సంస్కారాలు అనుకోండి, అవి రెండు లింక్ అయి ఉన్నాయి. సంస్కారాలు పెరిగిన కొద్దీ చైతన్యం కూడా పెరుగుతూ వెళ్ళింది. సో రెండింటికి లింక్ ఉందన్నమాట, ముడిపడి ఉన్నాయి. అండ్ మేక్స్ మ్యాన్ కాన్షియస్లీ ఎక్స్పీరియన్స్ దిస్ ఫాల్స్ నథింగ్ యాజ్ ఎవ్రీథింగ్ అండ్ రియల్. అంతేకాకుండా లింక్ ముడిపడి ఉండడమే కాకుండా ఇంకేం చేసింది, మానవుడిని ఈ అసత్యపు శూన్యాన్నే సత్యము మరియు నిజము అని ఎరుకుతో అనుభవించేలా చేసింది. ఈ సంస్కారాల వల్ల ఏంటంటే మానవుడు ఏమనుకుంటున్నాడు, ఈ శూన్యాన్నే సర్వం అనుకుంటున్నాడు, ఈ శూన్యాన్ని నిజము అనుకుంటూ ఎరుకుతో అనుభవిస్తున్నాడు. సో ఈ సంస్కారాలు కారణంగానే ఇదంతా జరుగుతుంది, ఈ డ్రామా అంతా జరిగేది సంస్కారాల వల్లే అని నాకు అర్థమైంది. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి?
ఇది ఈ కాన్షియస్నెస్ క్లోజ్లీ లింక్డ్ విత్ ద ఇంప్రెషన్స్ మీద ఉండడం వల్ల ఈ నథింగ్ అన్నది రియల్ గా అనిపిస్తుంది. ఇదే కదమ్మా ఆఖరి స్టేట్మెంట్. అంతే సార్. ఫోకస్ ఈ సంస్కారాల వల్ల చైతన్యం పెరుగుతుంది. చైతన్యం పెరుగుతున్న కొద్దీ ఈ నథింగ్నెస్ రియల్ అనుకుంటూను అది ఎవ్రీథింగ్ అనుకుంటూ అది ఎరుకతో అలా అనిపిస్తుంది అనమాట. అంటే మా భ్రమ కూడా పెరిగిపోతుంది, మన భ్రాంతి కూడా అలా పెరుగుకుంటూ వెళ్ళింది. నాకు అలా అర్థమైంది. ఫోకస్ సంస్కారాలకి అనుసంధానం అయి ఉంటే ఆ లింక్ ఆటోమేటిక్గా ఇదంతా రియల్ అనిపిస్తుంది. భ్రమ ఇదంతా. మరి రాతి స్థితిలో సంస్కారాలు తక్కువ ఉన్నాయి కాబట్టి దానికి చైతన్యం కూడా తక్కువ ఉంది. ప్రాబబ్లీ ఇటువంటి భ్రమ కూడా తక్కువ ఉంటుంది. అలా సంస్కారాలు పెరిగిన కొద్దీ చైతన్యం పెరిగింది, చైతన్యం పెరిగిన కొద్దీ భ్రమ కూడా, అదే ఈ ఫాల్స్ ఫీలింగ్ కూడా పెరుగుతూ వచ్చింది. నాకు అలా అర్థం. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? సార్ సమాప్తం. జయబాబు అండి, ఇక్కడ మనం చదివిన పేరాల్లో బాబా ఒక సైన్స్ టీచర్ లాగా ఎంత పర్ఫెక్ట్గా ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని చెబుతారు అనేది గమనించవచ్చండి. ఇది ఊరికే కాలక్షేపం పురాణంలాగా చెప్పట్లేదు బాబా. ఆ పై పేరాలో ఏం చేశారు? యాక్షను, సంస్కార 2 పదాలు చెప్పారు. యాక్షన్కి సంస్కారానికి ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేశారు కదా. ఆ నెక్స్ట్ వచ్చేటప్పటికి యాక్షన్ నుంచి సంస్కారాలు, సంస్కారాల నుంచి యాక్షన్ రాగా 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 కాన్షియస్నెస్ పెరిగింది అని చెప్పారు. సో 3 పదాలు పరిచయం చేశారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనే పదాన్ని ఫస్ట్ టైం వాడారు ఇక్కడ. సరే చూసారా, అబ్జర్వ్ చేస్తే మనం ఎక్స్పీరియన్స్ అనేది ముందు పేరాలో ఎక్కడ తగలేదు మనకి. ఎక్కడ చెప్తున్నారు బాబా కదా. ఇక్కడ ఈ పేరాలో బాబా చెప్తున్నది ఏంటంటే ఈ సంస్కారాలన్నీ కూడా నథింగ్ నుంచి పుట్టినవే. నథింగ్ అంటే ఏంటి? శూన్యము. అంటే దానికి ఏమి, అది భగవంతుడు నీడ లాంటిది అనుకుందాం. అది ఏమి లేదు, నీడకైనా వెలుగు ఉంటుందా? ఇప్పుడు నేను నడుస్తున్నప్పుడు నా నీడ ఎక్కడ పడుతుందో నేను ఏమైనా జాగ్రత్త పడతానా కదా. దాని గురించి కార్లు వెళ్ళిపోతున్నాయి, స్కూటర్లు వెళ్ళిపోతున్నాయి అని ఏమైనా వర్రీ అవుతానా? వెళ్ళక. అలాగే ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు కుర్చీ వేస్తారు, నా నీడ కూడా కుర్చీ వేయండి అంటానా? నేను అనను కదా. అది అది ఏమి లేనిది, అది అది నీడ అవ్వచ్చు, నాకు కూడా ఉండొచ్చు కాక, కానీ దానికి ఏమీ విలువ లేనట్టుది. దాన్ని నేను పట్టించుకొని ఎవడో పట్టించుకొని అక్కర్లేదు కదా. అది అలాగా అది బాబా చెప్తాను. నథింగ్ ఈజ్ నథింగ్ ఆఫ్టర్ ఆల్. అది కంచేత దానికి సంబంధించిన ఈ సంస్కారాలు కూడా నథింగే. కానీ ఈ నథింగ్కి ఒక ప్రయోజనం ఉంది, ఈ సంస్కారాలకి ఒక ప్రయోజనం ఉంది. ఏమిటది? అది ఇది చైతన్యము క్రమక్రమంగా వికసించడానికి ఇది దోహదపడింది. అది ఫస్ట్ మానవ దేహం వచ్చేటప్పటికి చైతన్యము 100% అవ్వడానికి నడిపించింది ఈ సంస్కారాలే కదా. సో మొట్టమొదటి మానవ దేహం వచ్చేటప్పటికి ఇంకా సంస్కారాలు యాక్చువల్గా మనకి వాటి పనిని పూర్తిగా నిర్వహించేసేయాలి. 100% ఫోకస్ ల్యాంప్ మీ చేతికి ఇచ్చేసే, మీకు కాన్షియస్నెస్ ఎటు చూస్తే దాన్ని పూర్తిగా అర్థం చేసుకునే, అవగాహన చేసుకునే సామర్థ్యం మనకు వచ్చేసింది. టార్చ్ లైట్, ఒక పెద్ద ఫ్లడ్ లైట్ ఇలా నొక్కితే అంతా తెలిసిపోద్ది నాకు. కానీ ఆ ఫ్లడ్ లైట్ని తన స్వస్వరూపము మీద వేసుకోవడానికి మారుగా సంస్కారముల మీద వేసుకున్నాడు కాబట్టి వీడు ఇలా కొట్టుకుంటూ 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 ఉండిపోయాడు కదా. అంచేత ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే ఈ పూర్తి చైతన్యము ఇది ఈ సంస్కారాలతో లింక్ అయిపోయి ఉండడం వలన ఈ నథింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ని వీడికి ఇస్తున్నాయి, కానీ సర్వం యొక్క ఎక్స్పీరియన్స్ని వీడికి ఇవ్వటం లేదు అని చెప్తున్నారు. అయితే నాకు ఒక్క ఉదాహరణ జ్ఞాపకం వచ్చిందండి. సింగపూర్ అది వెళ్ళినప్పుడు కేబుల్ కార్ అంటారు చూడండి, ఒక కొండ మీద నుంచి మరొక ఎత్తైన కొండ మీదకి కేబుల్స్ వేసి ఒక చిన్న కార్ లాగా ఉంటుంది, క్యాబిన్ లాగా, దానిలో కూర్చోబెడతారు. అది కొంచెం భయమే.
భయంకరం ఉంటుంది, భయంకరం, చాలా ఎత్తు ఉంటుంది. అయితే అది ఎక్కే ముందుగా ఒక పెద్ద థియేటర్ ఉంటుంది అనమాట. ఆ థియేటర్లోకి పంపిస్తారు, ఏసీ హాల్. అందులో మీ స్క్రీన్ మీద స్క్రీన్ మూవ్ అయిపోతూ ఉంటుంది, కానీ మీరే వెళ్ళిపోతున్న ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. మీరు ఇక్కడే కూర్చొని ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్ళటం, మీ సీట్లో మీరు కూర్చొని ఉంటారు. కానీ మీరు ఆ కేబుల్ కార్ ఎక్కినట్టు, ఆ కింద లోతులు చూస్తున్నట్టు, ఆ కుదుపులు చూస్తూ, అది ముందు గాబరాగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు అయ్యేటప్పటికి అలవాటైపోద్ది అనమాట. అలాగా ఒక 20 నిమిషాలు చూపెడతాడు ఆ ఫిల్ము, బయటికి తీసుకొస్తాడు. ఇప్పుడు మీరు దీనికి అలవాటు పడిపోయారు. అప్పుడు అసలు కేబుల్ కార్ ఎక్కిస్తాడు కదా. అప్పుడు చాలా సులువైపోద్ది అనమాట. సో ముందు మీరు పొందిన అనుభవం అంతా అది నిజం కాదు. అది అది నథింగ్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్. ఉట్టిదే ఏమి లేదు అక్కడ. నువ్వు అక్కడే కూర్చొని ఉన్నావు కుర్చీలో హాయిగా, కానీ నువ్వు అనుభవం అంతా పొందేసావు. అదే బాగా చెప్తున్నారు. ఆ ఎవ్రీథింగ్ యొక్క అనుభవానికి ఇచ్చే ముందుగా ఈ ఆత్మకి నథింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ని ఇస్తాయట. ఈ సంస్కారాలు, ఈ యాక్షన్స్, ఈ కాన్షియస్నెస్ ఇవన్నీ కలిసి ఏమిటయ్యా వీడికి చేసే సాయం అంటే నథింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. ఇది అయిన తర్వాత అప్పుడు ఎవ్రీథింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ను పొందడానికి వీడికి అర్హత వస్తుంది అక్కడ. am I clear to you, sir? Yes, sir. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? అంటే ఎవరో ప్రశ్నలు వేయట్లేదండి, అందరికీ అర్థమయ్యే ఉండాలి అని. సార్ ఇంత క్లియర్ గా మీరు చెప్పాక ఇంక డౌట్ ఏం రావట్లేదు సార్. నాదేనండి రాజుగారు ఇంకో పారాగ్రాఫ్. ఒకసారి మళ్ళీ అందరినీ కంఫర్టబుల్ గా ఉన్నారు లేదో అడుగుదాం. బాగానే ఉందండి, ముందుకెళ్దాం. ఎస్ సార్. అంటే నన్నే అడుగుతున్నారా సార్? లేదు, మిగిలిన వాళ్ళని అడుగుతున్నాను. జై బాబా. బాగుంది, క్లియర్ అర్థమైంది సార్. Sir, Raghupati ji, you are saying something? Yeah, here one point what we should remember is consciously we are experiencing nothingness. Is it consciously? At the end, we are consciously experiencing that we are God. With same consciousness, we are experiencing now nothingness. So now we know what is meant by nothingness in our actual life. Whatever you are seeing, we are all experiencing nothingness consciously. Yes. The same consciousness, at the end we experience that we are God. Right. So now we'll be knowing what is meant by nothingness. By this example, Baba has explained here, we know what we are experiencing nothingness consciously. Right. Jai Baba. So consciously we are experiencing nothing, but we are feeling that is real. It is real. It is real. Because we are focusing because we are focusing the torch of our consciousness on these samskaras, we experience nothing as everything. Everything. And we believe also. We believe that it is real. అది ఒక్కసారి ఆ ఫోకస్ షిఫ్ట్ చేసినప్పుడు స్వస్వరూపం మీదకి, అప్పుడు మనం ఎవ్రీథింగ్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. With the same consciousness. Yes, sir. Torch is same, sir. Torch, that angle of focus is different. That's all. Different. That's all. Yes, sir. Thanks. Jai Baba. Jai Baba. మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఈ టార్చ్ లైట్ ని, పవర్ఫుల్ టార్చ్ లైట్ ని డెవలప్ చేసుకోవడానికి పడే అతనే అన్నమాట. అంటే ఫస్ట్ హ్యూమన్ ఫార్మ్ వరకు ఆ టార్చ్ లైట్ ని తయారు చేసుకోవడమేనండి. అది వచ్చేసిన తర్వాత వాడు యాక్చువల్గా సెల్ఫ్ అని రియలైజ్ అవ్వాలి, కానీ వాడు దాని యాంగిల్ వంకరగా పెట్టిన వల్లనే కంటిన్యూ అవుతున్నాడు ఇందులో. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ జై బాబా. జై బాబా అండి. చదవండి సార్. ఇంప్రెషన్స్ యాజ్ సచ్ ప్లే ఎ వైటల్ రోల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాన్ని బట్టి చూస్తుంటే సంస్కారాలు ఎంత ముఖ్యమైన పాత్రని వహిస్తుందో చూడండి. సంస్కారాలు మానవ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. ఎక్కడ ఆ పరిణామ ప్రక్రియలో వాళ్ళ చైతన్యం పెరగడానికి ఉపయోగపడింది. ఇప్పుడు మళ్ళీ ఈ సంస్కారాలు ఇలా పెరుగుతూ ఉంటాయి. అందువల్ల ఇవి మానవుడి జీవితంలో ఏమైందంటే ఒక ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నాయి.
until such time as they are completely wiped away. మరి ఇలా ఎంతవరకు జరుగుతుంది అని ఆలోచిస్తే సంస్కారాలన్నీ పూర్తిగా తుడిచివేయబడే వరకు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటది. అంటే చైతన్యంతో పూర్తిగా వికసించేసింది. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆ చైతన్యాన్ని మనం తీసుకెళ్లి సృష్టి వైపు చూసుకుంటున్నాం, సంస్కారాల వైపు పెట్టుకున్నాం. అంతసేపు ఏంటి, ఇంకా సంస్కారాలు పెరుగుతూ ఉంటాయి. ఇలా ఎంతవరకు పెరుగుతూ ఉంటది? ఈ సంస్కారాలన్నీ పూర్తిగా తుడిచివేయబడే వరకు. అంటే సార్ చెప్పినట్టు ఆ టార్చ్ యొక్క ఫోకస్ ని మన వైపుకి, అది ఆ స్వస్వరూపం వైపు ఎప్పుడైతే మనం వేస్తామో అప్పుడు నెమ్మదిగా మన సంస్కారాలు తుడిచివేయబడతాయి. ఆ పూర్తిగా తుడిచివేయబడే వరకు ఈ నాటకం జరుగుతూనే ఉంటాయి, సంస్కారాల పాత్ర నడుస్తూనే ఉంటాయి. Relieving and freeing consciousness from experiencing the false nothing as everything and real. అప్పుడు ఏం జరుగుతుంది? మొత్తం సంస్కారాలు తుడిచిపెట్టబడినప్పుడు అసత్యపు శూన్యమే సర్వము నిజము అనే అనుభవం నుండి చైతన్యం విడుదల పొంది విముక్తి కలుగుతుంది. ఇన్నాళ్ళు మనం ఈ సంస్కారాల భారం మన మీద ఉండడంతో ఈ అసత్యపు శూన్యాన్నే మనం నిజము అని అనుకుంటున్నాం ఇన్నాళ్ళు. అది యాక్చువల్గా ఏమీ లేదు. ఇప్పుడే చెప్పారు కదా సార్, నీడను మనం ఏమి దానికి ఏం మర్యాదలు ఇవ్వక్కర్లేదు, దానికి ఏం విలువలు ఇవ్వక్కర్లేదు. దాన్నే మనం నిజము అని ఎరుకుతో ఇన్నాళ్ళు అనుభవించాం కదా. అటువంటి చైతన్యాన్ని విడుదల పొంది విముక్తి కలుగుతుంది ఎప్పుడు? సంస్కారాలు పూర్తిగా తొలగిపోయినప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే చైతన్యం ఫ్రీ అయిపోతుంది అండ్ విముక్తి పొందుతుంది. ఇంకా ఈ అసత్యపు శూన్యాన్ని ఇవన్నిటిని వదిలి చేసుకుంటారు. ఇప్పుడు ఇందాక రఘుపతి గారు కూడా చెప్పినట్టుగాను, ఎప్పుడైతే ఎరుకతో ఇదంతా అసత్యపుది, ఇదంతా శూన్యం అని తెలుసుకుంటే సంస్కారాల భారాన్ని వదులుచుకుంటాము, అప్పుడు మనం సర్వాన్ని రియలైజ్ చేస్తాము. అంతవరకు ఈ నాటకం జరుగుతూనే ఉంటది. Consciousness, when relieved of all impressions, will no longer experience the false nothing as real. ఎప్పుడైతే చైతన్యం అన్ని సంస్కారాల నుండి విడుదల పొందేస్తుందో అది ఇంకా అసత్యపు శూన్యాన్ని నిజము అని అనుభవించదు. ఇంకా తెలుసుకుంటారు, బాబు ఇదంతా అసత్యపు శూన్యం, ఇది నా గమ్యం కాదు, ఇదంతా అసత్యపు శూన్యం అని నిజము కాదు అని తెలుసుకుంటారు అనమాట. ఇదంతా అసత్యపు శూన్యము, ఇంకా నాకు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, అది అసలైన సత్యం అని తెలుసుకుంటారు. But it will experience reality as the unlimited self, that is God. మరి ఎలా అనుభవిస్తుంది ఆ అనుభవాన్ని? చైతన్యం ఇప్పుడు సత్యాన్ని అపరిమితమైన స్వస్వరూపం అనగా భగవంతుడిగా అనుభవిస్తుంది. ఎప్పుడైతే సంస్కారాలు అన్ని మొత్తం తుడిచిపెట్టిపోతాయో ఇది తెలుసుకుంటుంది. ఇన్నాళ్ళు నేను చూసిందంతా ఈ శూన్యాన్ని చూస్తున్నాను, ఇది సత్యం కాదు, ఇది అసత్యం అని తెలుసుకుంటారో అప్పుడు ఆ అపరిమితమైన సత్యాన్ని, స్వస్వరూపాన్ని అనగా భగవంతుణ్ణి ఎరుకతో అనుభవిస్తుంది అని నాకు ఎలాగర్థమైంది. ఏమన్నా ప్రశ్న ఉన్నాయండి? సార్ సమర్పించండి. జై బాబా సార్. ఇక్కడ బాబా ఈ సంస్కారాల వర్కింగ్ గురించి సమాప్తి చేస్తున్నారండి. సృష్టి మొదలైంది మొదలుకొని మొదటి మానవ దేహం వచ్చే వరకు ఇదంతా సంస్కారములను పోగు చేసుకునే ప్రక్రియ. చూసారా, మొత్తం ఆత్మ ప్రయాణాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు అన్నమాట. రాయి మొదలుకొని మొట్టమొదటి మానవ దేహం వచ్చే వరకు కూడా సంస్కారములను పోగు చేసుకునే ప్రక్రియ. ఆ సంస్కారాలే రాయిని ఖనిజం చేసే, ఖనిజాన్ని వృక్షం చేసే, వృక్షాన్ని క్రిమి చేసే, క్రిమిని చేప చేసే, చేపని పక్షి చేసే, పక్షిని జంతువు చేసే, జంతువుని మానవుడిని చేసే. సరే, సో మొట్టమొదటి మానవ దేహం రాగానే ఫుల్ టార్చ్, ఫుల్ కాన్షియస్నెస్ వాడి చేతిలోకి వచ్చింది. కానీ
ఈ సంస్కారములు పోగుపడిపోయినాయి. రాయి దగ్గర నుంచి ఈ మానవ దేహం, మొట్టమొదటి మానవ దేహం, ఇవన్నీ ఈ యాంగిల్ సరిగ్గా తిప్పనకు అడ్డం వచ్చాయి అన్నమాట. ఇవి ఆ స్వస్వరూపం వైపునకు ఆ టార్చ్ పడకుండా ఇవి బ్లాక్ చేసేసాయి కదా. కాబట్టి న్యాయంగా ఏమనాలి, మొట్టమొదటి మానవ దేహం రాగానే నేను భగవంతుణ్ణి, ఉన్నది నేను ఒక్కడినే అనాలి. కానీ దాని బదులు వాడు ఏమంటున్నాడు, నేను నాగేశ్వరావుని అంటున్నాడు. సో దీనికి కారణం ఏంటి, ఈ సంస్కారములే ఇప్పుడు ప్రతిబంధకంగా మారిపోయినాయి. సో ఇక్కడి నుంచి జరిగే ప్రక్రియలన్నీ కూడా అంటే రీఇన్కార్నేషన్ అండ్ ఇన్వల్యూషన్, ఇవి సంస్కారములను వదిలించుకునే ప్రక్రియ. సో ఆత్మ ప్రయాణాన్ని రెండు కింద డివైడ్ చేసేయచ్చు అనమాట. ఆ మొట్టమొదటి మానవ దేహం వరకు పోగు చేసుకునే ప్రక్రియ, అక్కడి నుంచి వదిలించుకునే ప్రక్రియ. అది ఇక్కడ అంచేత ఏం చేసే సాయం ఈ సంస్కారాలు, ఈ సంస్కారాలే ఇక్కడ దాకా నేను తీసుకొచ్చాయి. కానీ ఆ సంస్కారాలు ఇప్పుడు వైదొలగాలి, అవి పక్కకు తప్పుకోవాలి. ఎందుకంటే సంస్కారాలు ఉన్నంత వరకు ఆ నథింగ్ మీదే ఫోకస్ పడుద్ది. కాబట్టి నథింగ్ యొక్క అనుభవమే నీకు వస్తుంది. అవి పూర్తిగా తొలగిపోయినప్పుడు ఈ యాంగిల్, ఆ ఫోకస్ని నువ్వు స్వస్వరూపం మీదకు ఈజీగా మరల్చవచ్చు. అప్పుడు అసలు ఎవ్రీథింగ్ ఇది అనేది నీకు తెలిసిపోద్ది. నథింగ్ అనేటువంటిది ఇక కనుమరుగా అయిపోద్ది. అది ఇక్కడ బాబా చెప్తూ ఉన్నదండి. అప్పుడు నా స్వస్వరూపమే భగవంతుడు, ఇదే సత్యము అని తెలుసుకోగలుగుతాడు. అది సార్. జై బాబా అండి. ప్రశ్నలు ఉన్నాయండి దీన్ని? జై బాబా అమ్మ. జై బాబా అండి. శ్రీలక్ష్మి గారు. జై బాబా అండి. జై బాబా. Jai Baba. As long as impressions persist and continue to impress the consciousness of man, these impressions activated and generated by the energy of man are being constantly imprinted on the mind of man and are being retained or stored in his subconsciousness. ఎప్పుడైతే ఈ సంస్కారాలు యాజ్ లాంగ్ యాజ్ ఇంప్రెషన్స్ పెర్సిస్ట్, అవి పట్టుబడవు, అది ఉంటూనే ఉన్నాయి. అండ్ కంటిన్యూ టు ఇంప్రెస్ ద కాన్షియస్నెస్ ఆఫ్ మ్యాన్, అంటే మానవుని యొక్క చైతన్యాన్ని ఈ సంస్కారాలు వాటి పట్టుని బిగించి అలాగే ఉంచి అది ప్రభావితం చేస్తూనే ఉన్నంతసేపు కూడా అవి దీస్ ఇంప్రెషన్స్ యాక్టివేటెడ్ అండ్ జనరేటెడ్ బై ద ఎనర్జీ ఆఫ్ మ్యాన్. అవి ఎలాగా పుడుతున్నాయి, ఎలాగా అంటే మానవ యొక్క ప్రాణశక్తి చేతనే అవి యాక్టివేట్ అవుతున్నాయి. అవి క్రియాత్మకంగా మార్చబడుతున్నాయి, మళ్ళీ అవి సృష్టిస్తున్నాయి. మనం ఒక కర్మని పూర్తి చేసినా మళ్ళీ ఒక కర్మ యాడ్ అవుతుంది. కాబట్టి అది సృష్టించబడుతూ ఉన్నాయి, జనరేట్ అవుతున్నాయి, యాక్టివేట్ కూడా అవుతున్నాయి. ఎక్కడి నుంచి, ఇతని యొక్క మనిషి యొక్క ప్రాణశక్తి ద్వారానే, అతనిలో ఉన్న ఎనర్జీ ద్వారానే అవి సృష్టించబడుతూ ఉన్నాయి, క్రియాత్మకం చేయబడుతూ ఉన్నాయి. ఈ సంస్కారాలు అవి ఆర్ బీయింగ్ కాన్స్టెంట్లీ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్ ఆఫ్ మ్యాన్. అవి నిరంతరంగా, అసలు ఎటువంటి అంతరాయం లేకుండా నిరవధికంగా ఆ మనసు మీద వాటి యొక్క ముద్రలను ప్రింట్ చేస్తూనే ఉన్నాయన్నమాట, ముద్రించుతూనే ఉన్నాయి. అండ్ ఆర్ బీయింగ్ రిటైన్డ్ ఆర్ స్టోర్డ్ ఇన్ హిస్ సబ్ కాన్షియస్నెస్. ఎక్కడ, అతని యొక్క ఉపచైతన్యంలో ఈ సంస్కారాలన్నీ కూడా నిల్వ చేయబడి ఉంటున్నాయి. పైగా అక్కడే నిలబడి ఉంటాయి అన్నమాట. అవి ఎప్పుడైతే వాటిని యాక్టివేట్ చేసుకునే సమయం వచ్చినప్పుడు అవి బయటకు వచ్చేటందుకు అక్కడ వేచి చూస్తూ ఉంటాయి అన్నమాట. స్టోర్ చేయబడి ఉంటాయి అతని ఉపచైతన్యంలోనే. మానవుని యొక్క ఉపచైతన్యంలో ఈ సంస్కారాలు ముద్రించబడుతూ ఉంటాయి. అక్కడే ఒక గిడ్డంగి అనమాట మానవుని యొక్క మనసు, ఆ యొక్క ఉపచైతన్యం. ఈ సంస్కారాలన్నీ దానిపైనే ముద్రించబడి నిల్వ చేయబడి ఉంటాయి, అక్కడే ఉంటాయి, అవి నిలిచి ఉంటాయి అన్నమాట. జై బాబా అండి. ఇంతకుముందు చెప్పింది మళ్ళీ చెప్తున్నారండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఒకటి యాక్టివేట్ అండ్ జనరేటెడ్ బై ద ఎనర్జీ ఆఫ్ మ్యాన్ అనేది చెప్పారమ్మ. ఇక్కడ మొత్తం సెటిల్ లెవెల్లో జరిగేదని అనుకుంటా ఇదంతా. ఓకే, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి లేకపోతే సమాప్తికి వెళ్దామండి? ఓకే సార్.
జై బాబా. జై బాబా అండి, జై బాబా. అదే మనం పైన చెప్పుకున్నది ఇంకా డీటెయిల్డ్గా చెప్తున్నారు బాబా. ఇది కంటిన్యూస్గా నడుస్తూ ఉంది, రాయి దగ్గర నుంచి ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. ఏది ఈ సంస్కారాలు కొత్తవి పుట్టడము, ఆ మనసు మీద ముద్రింపబడము, ఇది జరుగుతున్నంతసేపు ఈ కొత్త సంస్కారాలు మళ్ళీ రావడం, అవన్నీ మెంటల్గా స్టోర్ అవ్వడం. అయితే ఇక్కడ ఎనర్జీ అనేటువంటిది మొట్టమొదట, అంటే సంస్కారాలలో ఎనర్జీ ఉందండి. ఎనర్జీ, మానవుడు ఎనర్జీ నుంచి సంస్కారాలు తయారవుతాయని మనం ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు గడియారాలు డిజిటల్ క్లాక్స్ ఇవి వదిలేసి పూర్వం స్ప్రింగ్ ఉండేదండి, వైండింగ్ కీ ఇచ్చి ఇవ్వడం. మీకు గుర్తుందో లేదో, పెద్దవాళ్ళకి తెలుస్తుంది. ఆ కీ ఇస్తే అప్పుడు ఆ కీలో ఆ వైండింగ్ ఉన్నంతసేపు ఆ గడియారం తిరుగుద్ది, మళ్ళీ దాన్ని కీ ఇచ్చుకునేవాళ్ళం కదండి. అది కదలకుండా మామూలుగా ఉన్నట్టే కనపడుద్ది స్ప్రింగ్, కానీ దాని లోపల ఒక టెన్షన్తో కూడిన ఎనర్జీ స్టోర్ అయ్యి ఉంది, అది నడిపించింది ఆ గడియారాన్ని కదా. అలాగే సంస్కారాలు శక్తి దాగి ఉంటుంది, అందుచేతే మన జీవితాలని అదే నిర్దేశిస్తుంది. మీరు ఇంకేం చేయలేరు దాన్ని. అది అది దాని యాక్షన్లోకి రావాలంటే రావాల్సిందే. అది మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక బాబాలో ఎవరు ఉన్నాడు, ఆయన బాబా ప్రేమికుడే, కానీ అతనిలో మర్డర్ చేయవలసిన సంస్కారాలు ఉన్నాయి. ఎంత బలంగా ఉన్నాయంటే అతను మర్డర్ చేశాడు. బాబా లవర్గా బాబా 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 అని అరుస్తూ మర్డర్ చేశాడు. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను, ఈ పేర్లు అవన్నీ వద్దు మనకి. అంటే ఎంత ఫోర్స్, ఎంత ఎనర్జీ దాగి ఉంటుంది సంస్కారంలో అన్నదానికి ఒక ఉదాహరణ అన్నమాట ఇవి. సో అవి ఆ జీవితాన్ని దిశానిర్దేశం చేసి అటే లాగేస్తూ ఉంటాయి. అవి దాని నుంచి తప్పించుకోవడం అంత సులభము కాదు. అందుకే ఒక పర్ఫెక్ట్ మాస్టరు, ఒక అవతారు, వీళ్ళందరూ అవసరం అయ్యారు మనకి. ఎందుకంటే అవి భయంకరమైనటువంటి ఒక దిశగా తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. అంటే మనం దానిలోంచి బయట పడలేని పరిస్థితి అన్నమాట అది. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్. దాని నుంచి ఆ కుడితిలో పడిన ఎలకంటారు చూడండి, శ్లాష్మంలో ఏగంటారు. మనకి పూర్వం నుంచి వేదాంతంలో చెప్పే మాటలు ఇవన్నీ. ఇక దాని నుంచి బయట పడలేమన్నమాట. అది అంత శక్తి ఉంటుంది సంస్కారాల్లో. జై బాబు సార్. రాజుగారు మన సబ్జెక్టు చెప్తా. జై బాబు. జై బాబు. అయితే చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ దగ్గర పడుతున్నాయి, అందరికీ యాక్టివిటీస్ కూడా పెరుగుంటాయి. అమర్తిది కూడా దగ్గర పడుతుంది కనుక డిఫరెంట్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు ఇంటరప్షన్స్ రావడం జరుగుతుంది. అది అందరూ కొంచెం గమనించాలి. దాన్ని బట్టి అవసరమైతే, అంటే మెజారిటీ పీపుల్ ఉండరు అనుకున్నప్పుడు మనం కాల్ క్యాన్సిల్ చేసుకోవడం మంచిదని అనుకున్నాం. మీ ఒపీనియన్ కూడా తీసుకుందామని. ఇప్పుడు ఉదాహరణకి రేపు చాలామంది ఉండలేదండి. నాగేశ్వరరావు గారు కూడా కొంచెం తొందరగానే వెళ్తారు రేపు. సండే వాళ్ళకి కాకినాడ సెంటర్లో నగర సంకీర్తన, నాకు ఇక్కడ నగర సంకీర్తన ఉంది. అలాగే సంతోష్ దాస్, లక్ష్మణ సంతోష్ ఆల్రెడీ మెహరాబాద్లో ఉన్నారు. రేపు కళ్యాణ్, నేను అందరూ ఒక నగర సంకీర్తనలో ఉంటాం. అందువల్ల రేపు క్యాన్సిల్ చేద్దామని అనుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ సండే కూడా, మళ్ళీ సాటర్డే ఉంటాం అందరం. సాటర్డే లక్ష్మణ్ దాస్ నెక్స్ట్ వీక్ కూడా ఉండరండి. నెక్స్ట్ సండే కూడా నాగేశ్వరరావు గారు ఉండరు. ఈ దృష్టిలో ఏంటంటే రేపు సండే, అలాగే వచ్చే సండే కూడా క్యాన్సిల్ చేద్దామని అనుకుంటున్నాం. మీ ఒపీనియన్ తీసుకుని చేద్దామని అనుకున్నాం మేము. అదే లేదు ఏదోలా కంటిన్యూ చేద్దాము అంటే ఆల్టర్నేటివ్ ఆలోచిద్దాం చేయాలి. చెప్పండి సార్ విజయ్ కుమార్ గారు. అందరూ ఉంటుంది బాగుంటుంది కదా, బాగుండదు. అంతేలే, అందరూ ఉంటే కొంచెం చదువుకోవచ్చు కనుక మిగిలిన వాళ్ళు కూడా ఓకే అంటే అండి. రేపు ఉండదండి, అంటే రేపు సండే, మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుస్తాం. కానీ మా తర్వాత సండే కూడా ఇంకా ఉండదు. ఇంకా తర్వాత నుంచి మనం డైలీ బేసిస్ మీద
అనలైజ్ చేసుకుందాం అండి. ఎక్కువ మంది ఉండరు. అంతే కొంచెం మనకి ఎప్పుడు ఇదివరకు కూడా మేము చేసినప్పుడు ఈ పీరియడ్ ఎప్పుడు ఇబ్బంది, ఒక్కోసారి అయితే టోటల్గా క్యాన్సిల్ చేసేసేవాళ్ళం అండి ఈ 2-3 నెలలు మేము బుక్ రీడింగ్స్. గత జయబాబా అండి, మీరేమనుకోకపోతే నాకు అలాగే అనిపిస్తుంది సార్. ఈ మధ్యలో ఒక రోజు క్లాస్ ఉండడం, ఒక రోజు లేకపోవడం ఎందుకు, మొత్తం ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ అయిపోయాక మళ్ళీ హ్యాపీగా మనం పెట్టుకుంటే ఫ్లో ఉంటుందేమో అనిపించింది జయబాబా అండి. ఓకే అండి. అలా అంటే మళ్ళీ అది నా సజెషన్ సార్. అది అంతవరకు ఫిబ్రవరి అలా పెట్టుకున్నప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ లోను, మిడ్ ఫిబ్రవరి బాబా బర్త్డే అయిపోయాక మొదలు మార్చ్ 1 అదే అది ఏం చేద్దాం అంటే మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడితే మనం అదే పెద్ద నిర్ణయం మరి అది మొత్తం ఆపేయడం అన్నది. జనవరి ఫిబ్రవరి 2 months పని చేయాలి సార్. ఎందుకంటే అది మనకు ఎప్పుడు యాక్టివిటీస్ ఎక్కువ ఉంటుంది జనవరి ఫిబ్రవరిలో. ఫిబ్రవరి బర్త్డే వరకు కూడా మనకు పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది బాబాయ్. అవునండి, లేకపోతే అలా చేద్దామండి. ఇక్కడ ఒకసారి ఇక్కడ లాజికల్గా ఏమన్నా ఆపి ఇంకా సార్ ఫ్లో బాగుంటుంది సార్. లేకపోతే మధ్య మధ్యలో అదే మార్చ్ ఫస్ట్ వీక్ లో పెట్టుకుంటే సరిపోద్దామనండి. ఫస్ట్ సండే అలా పెట్టుకున్నాం. లేకపోతే అది బెస్ట్ సార్. అది బెస్ట్ సార్. మిగిలిన కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి కాల్ ఉందా లేదా ఇవన్నీ చాలా మంది మిగిలిన వాళ్ళు కూడా ఒకసారి అందరూ ఒప్పందం అయితే మనం వీకెన్. నాకు ఓకే బాబా. జయబాబా సార్. అలాగే సార్. మెహరా బర్త్డే నుంచి బాబా బర్త్డే వరకు బ్రేక్ తీసుకున్నట్టు అన్నమాట. బాబా బర్త్డే కాదు, మా గుంటూరుది వార్షికోత్సవం కూడా అయిపోయాక మార్చ్ ఫస్ట్ వీక్ లో పెట్టుకుందాం. అలాగే ఎప్పుడు ఫస్ట్ వీక్ ఎప్పుడు పెట్టుకుందాం. ఫస్ట్ వీక్ నేను మళ్ళీ మెసేజ్ పెట్టి అలా చేస్తానండి. జై బాబా అలా చేద్దామండి. అయితే మీరు శ్రీలక్ష్మి గారు మీరు మధ్యలో ఆపారు, మీరు గుర్తుపెట్టుకోండి. జై బాబా నోట్ చేసుకోండి. జై బాబా అండి. జై బాబా ఎవరిబడి అండి. జై బాబా.